రాజ్యాంగం కూడా ఏమని చెప్తా ఉంది, చంపడం సరైన శిక్ష కాదు అని చెప్పి చెప్తా ఉంది. కానీ ఇక్కడ డేటులు పెట్టి మరి డెడ్ లైన్ పెట్టి చంపేస్తాం ఆ లోపు, లేదంటే లొంగిపోండి అని చెప్పి చెప్పుకుంటా బెదిరిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం స్వయంగా. శాంతి చర్చలు గతంలో అనేక సందర్భాల్లో శాంతి చర్చలు జరగాలని చెప్పేసి ఉంటుండే, ఇప్పుడు అట్లా దానికి కూడా అవకాశం లేకుండా చేస్తూ ఉంది. దీనిపైన నిజంగా రాజ్యాంగం లోబడి ఉన్నోళ్ళే రాజ్యాంగం తూట్లు కొట్టినట్టు కాదు ఇది మరి? 100% ఇప్పుడు ఇష్టరాజ్యం అయిపోయింది. తుపాకీ నా చేతులు ఉన్నది కదా నేను ఏది పడితే చేస్తా అంటే కాదు. ఓకే, ఇప్పుడు హిడ్మా ఇంత ఇష్యూస్ చేసి నేను చంపిడు అనుకో, మీరు పెట్టండి, కోర్టు ముంగట పెట్టండి, కోర్టు శిక్షిస్తుంది కదా. కోర్టు రేపు పొద్దుగాల ఆయనకు హ్యాంగ్ చేసేది ఉంటే కోర్టు చేస్తుంది. నువ్వెవరు భయ్, నువ్వెవరు చంపేటందుకు? సరే ఆయన కానూన్ చేతిలో తీసుకుని చంపిడు అనుకో, కానూన్ చెప్పలే, నువ్వు కానూన్ రక్షించేందుకున్నావా దేనికున్నావు? రాజ్యాంగ పుస్తకాలు ఇస్తున్నారు వాళ్ళకి అలా బయటికి రాగానే, ఆ రాజ్యాంగం నువ్వు ఫస్ట్ అమలు చేయాలి కదా. రాజ్యాంగాన్ని చంపని చెప్పలే. ఆయనకు ఒక 3 లేయర్ సెక్యూరిటీ ఉండి 200 మంది సెక్యూరిటీ ఫోర్సెస్ ఉంటాయి. అసలు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అడవిలో పుల్లులు తిరిగినట్టు తిరిగి వాళ్ళు ఒకటేసారి బయటకు వచ్చాక ఎటు పోవాలి అర్థం కానట్టున్నది. వాళ్ళు కూడా అంటే తెలుస్తున్నది మరి ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు, కానీ వాళ్ళు కూడా ఏంటంటే సరెండర్ రైట్ అందుకే బయటికి వస్తే వీళ్ళని కాదని కావాలని తీసుకుపోయి చంపిరు. ఒకవేళ అట్లా జరిగింది అనుకో అది తప్పే కదా, వాళ్ళు దొరకబట్టాలి. ఎస్ నువ్వు ఏమేమి తప్పులు చేసినావు ఏంటిది ప్రభుత్వం ఎస్ పెట్టాలి, శిక్షించాలి కదా. కసబసంటోని తీసుకొచ్చి లోపల పెట్టి నువ్వు ట్రయల్స్ చేసింది కదా మీరు. ఎవరో కిడ్నాప్ చేసి పెడితే 3 పంపించారు కదా, మసూర్ అజర్ అంటాడు ఇప్పటిదాకా వాడు భారతదేశానికి తలనొప్పి అయ్యే ఉన్నాడు కదా. తీసుకుపోయి ఇక్కడికి వెళ్ళి పోయి ఆడ తీసుకుపోయి కాందహార్ లా తీసుకుపోయి ఉపజెప్పి వచ్చిరు కదా వీళ్ళు. మరి వాళ్ళనేమో దొరకబడతారు, వాళ్ళని దొరకబట్టి వాళ్ళనేమో కోర్టుల ముంగట పెట్టేసేసి ట్రయల్స్ జరిపి వాళ్ళకు శిక్ష పడేటట్టు చేయాల్సింది పోయి వాళ్ళనైతే వదిలేసారు కదా. మరి వాళ్ళనే వదులుతారు, వాళ్ళని పాకిస్తాన్ గొప్ప చెప్తారు, ఆఫ్ఘనిస్తాన్ గొప్ప చెప్తారు. వాళ్ళే ఇలా పెద్ద మిలిటెంట్ రారాజులై వాళ్ళే మొత్తం సీక్రెట్ సెల్స్ పెట్టి ఇలా డాక్టర్ల కాడికెళ్ళి ఆడోళ్ళ డాక్టర్ల కాడికెళ్ళి వాళ్ళు ఎమోషనల్ గా వాళ్ళని తయారు చేసి ఇలా వాళ్ళే ఒక మానవ బాంబులు తయారై పెద్ద పెద్ద RDX గిటెక్స్ పేల్చే కాడి దాకా తీసుకుపోయి చేసే కాడికి వచ్చారు. మరి వీళ్ళు అట్లా కాదు కదా, వీళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి నీ సెక్రటేరియట్ వల్ల కూడా తానులే, వీళ్ళు గోకుల్ చాట్ల బాంబులు వేయలేదు. నక్సలైట్లు గోకుల్ చాట్ల బాంబులు ఏం వేయలేదు కదా, సినిమాటాక్స్ లో బాంబులు పెట్టలేదు కదా. నక్సలైట్లు ప్రజలను వచ్చి డైరెక్ట్ వచ్చి విచ్చలవిడిగా వాడు కసబ్గాడు కాల్చినట్టుగా రైల్వే స్టేషన్లలో వచ్చి మెట్రో స్టేషన్లో వచ్చి కాల్చలే కదా. వాళ్ళు ఒక మౌలిక ఇష్యూస్ మీద వాళ్ళు కొట్లాడుతా ఉన్నారు కదా. అవి నువ్వు ఎట్లా పరిష్కరింపజేస్తావు ఏంది ఏం సంగతి? ఇప్పుడు ఆ పల్లెలలో ఇప్పుడు నేను చెప్పిన ఎండిన డొక్కలు వాళ్ళకి భూములు ఇచ్చినవా, లేకుంటే వాళ్ళకి నువ్వు వ్యవసాయం చేసి ఇచ్చినవా? అసలు ఈ దేశ పౌరులుగా నువ్వు కన్సిడర్ చేయలే కదా. నువ్వు ఆ సమస్యలు సాల్వ్ చేయనంత మటుకు ఇదంతా కుదరని పని. సో అందుకనే నువ్వు వచ్చి ఇష్టం వచ్చినట్టుగా రాజ్యాంగాన్ని చేతులకు తీసుకొని నీ పోలీస్ వ్యవస్థకు తుపాకీస్తే నువ్వు కాల్చిపడేయమని చెప్పు కాదు కదా. నువ్వు అట్లా కాదు, నువ్వు దేశ రక్షణకు ఉండాలి, జనం రక్షణకు ఉండాలి. కానీ జనాన్ని నువ్వు చంపుతా అని చెప్పి అడ్డగోలుగా నువ్వు పోతే 100% మళ్ళీ చెప్తుంది ఏంటంటే, ఒకవేళ హిడ్మా కానీ ఇంకెవరైనా కానీ నక్సలైట్ల కేసులు ఉన్నాయి అనుకో, వాళ్ళని దొరకబట్టి తీసుకుపోయి నువ్వు పెట్టు. నువ్వు విజయవాడకు వచ్చి ఎక్కడో షెల్టర్ తీసుకున్నట్టు ఆయన తీసుకుపోయి పిట్టలు కాల్చినట్టు ఒక 5-6 మందిని కాల్స్తే వాళ్ళకు హిడ్మా అంటేనే ఇంతగానం దేశ ప్రధానమంత్రి కాడికెళ్ళి ఫోకస్ చేసి, హోమ్ మినిస్టర్ కాడికెళ్ళి ఫోకస్ చేసినటువంటి వాళ్ళు డిఫరెంట్ రాష్ట్రాలలో డీజీలు సీఎంలు అతని గురించి ఆయన ఎట్లయినా దొరకబట్టాలా అనేటోడు ఒకవేళ దొరికిందనుకో నీకు గవర్నమెంట్ కూడా నీకు అవకాశం కదా. ఎస్ నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఇంతమంది నువ్వు చేసినావు అనేది గవర్నమెంట్ ఎవరు కోర్టులు శిక్షించాలి. కోర్టు వ్యవస్థ ఎందుకు పెట్టుకున్నాం మనము అంటే కోర్టులను కూడా అపహాస్యం చేసే కాడికి తీసుకుపోయినారు. ప్రభుత్వాలకు కూడా ఒక మంచి ఆపర్చునిటీ ఉండే, తీసుకొచ్చి మేము పెట్టినాము, మేము సంపదలుచుకోలేదు, సంపుడు అనే విధానం అది కాదని. నీ భారతదేశ పౌరులు కదా వాళ్ళు. నువ్వు వాళ్ళేమో సింధూర్ అని చెప్పని వాడు చూసి పాయింట్ ఇప్పి అంగిప్పి వాడు కాల్స్తేనేమో వాడిని కథం పట్టిస్తున్నావు. ఓకే, ఇంకోటి ఇప్పుడు మాట్లాడే క్రమంలో చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, అరే రోహింగ్యాలని దేశ శత్రువులు ఇక్కడ ఉన్నారంటున్నారు, ఎందుకు స్పేర్ చేస్తున్నారు? ఇలా నేను కూడా ఓపెన్ గా చెప్పిన, అరే నాకు తుపాకీ పోయి నాకు పర్మిషన్ ఇయ్యండి, ఒకవేళ వాళ్ళు ఉండి నిజంగా వాళ్ళ దగ్గర తుపాకులు ఉండేది ఉంటే కానూన్ ప్రకారం ఉంటే నువ్వు అరెస్ట్ చేస్తావా, లేకపోతే మమ్మల్ని ఏమైనా చేయమంటావా చెప్పండి. ఇవాళ వరకు బయట పెడతలేరు. హైదరాబాద్ ఒక అడ్డా అయింది అని చెప్పని అంటున్నారు. మరి అడ్డా అయినప్పుడు తీయాలి కదా వీళ్ళంతా. సో దిక్కేమో పాకిస్తాన్ టెర్రరిస్టుల పట్ల వైఖరి అట్లున్నది. ఇంకో దిక్కు ఈ దేశంలో పుట్టి ఈ మట్టి బిడ్డల గురించి, పేదోళ్ళ గురించి అట్లీస్ట్ వాళ్ళు వాయిస్ వినబెడుతున్నారు. కాకపోతే నచ్చండి తుపాకీ పట్టుకున్నారు అంటున్నావు. అది కాదు అని చెప్తున్నావు, పిలుస్తాం. ఇప్పుడు చాలా మంది బయట చెప్తున్నావు, మా పట్టలో నేనైతే ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఎస్ మీరు బయటికి రావాల్సిందే, బయటికి రండి, మీరు ప్రజాక్షేత్రంలో ఉండండి, నువ్వు అదే ఉండి ఇవ్వాలని చెప్పిన. ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఇవాళ అసెంబ్లీలో లేరు వీళ్ళ గురించి మాట్లాడటం. అరే ఏంది అన్యాయం, ఒక అట్లా అమ్ముతారా ఆ పిల్లలను కలిసి కాల్స్తారా అని చెప్పని అక్కడ పోయి చంద్రబాబు నాయుడు దగ్గర పోయి కథం పట్టి చేశారు. ఇక్కడ కూడా ఫస్ట్ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా శృతి సాగర్ గదే కదా కథ పెట్టింది కాళ్ళకు. ఇప్పుడు నువ్వు
నీ వెపన్ ఉంటే ఫస్ట్ వాడిని కింద పడేయాలి. నువ్వు డైరెక్ట్ ఏం లేదు, ఏముండయి. అసలు ఏమైపోయిందంటే ఎన్కౌంటర్ అంటే తెలిసి తెలియక ఒకరికొకరు వెపన్స్ పట్టుకుని అవతలోళ్ళు యువతలోళ్ళు ఉండి అప్పుడు వాళ్ళు మిమ్మల్ని సంపేదందుకే వాళ్ళు ఉరుకుతుంటే కాదు, మిమ్మల్ని సంపేదందుకే వచ్చి వాళ్ళు ఫైరింగ్లు చేస్తున్న క్రమంలో అప్పుడు యువతలకెళ్ళి నువ్వు జరిగితే క్రాస్ ఫైర్ జరిగినప్పుడు ఆత్మరక్షణ గురించి చేసుకునేదాన్ని అంటారు. ఇలా ఎన్కౌంటర్ అంటే ఆడ పట్టుకొచ్చి చేసినా కానీ షూట్ చేస్తే ఎన్కౌంటర్ అని పెడుతున్నారు.